ముత్యాలమ్మ గుట్ట ఫ్రెండ్స్. ఇది ముత్యాలమ్మ గుట్ట 2 గుట్టల మధ్యలో ఉంటుంది. ఒక దిక్కు ముత్యాలమ్మ గుట్ట, ఒక దిక్కేమో తాటి చెట్టు గుట్ట అంటారు ఫ్రెండ్స్. 2 గుట్టల మధ్యలో ఈ దేవుడు ఉన్నాడు. 2 గుట్టల మధ్యలోకే తవ్వ డాంబర్ రోడ్డు. అటు రాగా సిరిసిల్ల నుండి ఇటు పోగా ఇల్లంతకుంట నుండి ఈ 2 గుట్టల మధ్యలో ఇది ముత్యాలమ్మ గుట్ట అంటారు, గండె పోషమ్మ గుట్ట అంటారు. గండె పోషమ్మ అంటారు. 2 పేర్లు ఈమెకు. కానీ మంచి దేవత, వరమైన దేవత, కోరుకున్న మొక్కులు మనకిచ్చే దేవత ముత్యాలమ్మ తల్లి. ముత్యాలమ్మ పోషమ్మ అంటారు, గండె పోషమ్మ అంటారు. మంచి దేవస్థానం ఇది. కోరుకున్న వాళ్ళకు మంచి వరం ఇచ్చే దేవత. అడవిలో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అడవి మధ్యలో ఉంటుంది. రాను పోను మొత్తం తవ్వలు, కొండ, ఎడారు. మా ఊరికి దాదాపు ఒక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. 4 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఉంటుంది. ఈ మధ్యలో ఉంటుంది. ఆడ దేవస్థానంలో వచ్చేవారికి పోయేవారికి అన్ని సౌకర్యంగా ఉన్నాయి. అందులో ఆడ బోర్ వేసిర్రు. కోరుకున్న వాళ్ళు, మంచి జరిగిన వాళ్ళు బోర్ వేసిర్రు. మంచి రూములు కూడా కట్టిర్రు. రావడానికి పోవడానికి, వండుకుంటే కూర్చుంటే తినడానికి వీళ్ళందరికీ మంచి స్థలం ఉంది అక్కడ. ఆడ ఒక బావి ఉంది, బోరింగ్ ఉంది, అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆడ మంచిగా ఉంది. లోన ఉన్నాడు దేవుడు. ఆ లోనకు పోయి చూసితే దేవత. అక్కడ ఒక చెల్మె కూడా ఉంటుంది. మంచి చెల్మె, పాలగుండ లాంటి చెల్మె లోపలికి ఉంటుంది. సొరంగా ఉంటుంది లోపలికి. నీళ్ళు ఎండాకాలమైనా వానాకాలమైనా ఎప్పుడు ఎనీ టైం నీళ్ళు ఉండనే ఉంటాయి ఆడ. ఆ దేవత అంత స్వచ్ఛమైన అమ్మవారు అంటే మంచి అమ్మవారు. మంచి మనం భక్తితో పూజించుకుంటే మంచి వరం ఇచ్చే దేవత గండె పోషమ్మ అంటే. ఓకేనా ఫ్రెండ్స్. అది మంచి దేవత. కోరుకున్న వారికి మనం నమ్ముకుంటే మంచి దేవత. ఇక షెడ్డు మీద ఇది తవ్వ. అడిగి పోవడానికి దారి ఇది. మొత్తం కొండలే. కొండల మధ్యలోకే రావాలి. చూసారా ఫ్రెండ్స్. అట్లా కావాలి కొండనే మొత్తం. ఆ కొండ అంట. ఆ కొండలో ఉంటాడు దేవుడు. ఈ నుండి మొత్తం సిరిసిల్ల రూట్ ఇది. ఆయించలు పోగా ఆయించలు రాగానే ఇల్లంతకుంట నుంచి వస్తుంది. 2 కొండల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. మా ఊరికి ఇది ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా దారి మధ్యలోకే దారి. మొత్తం కొండలే. అటు కొండ ఇటు 4 పక్కల కొండలే ఉంటాయి. మధ్యలోకే తవ్వ. మొత్తం డాంబర్ రోడ్డు, హైవే రోడ్ అయిందండి ఫ్రెండ్స్. అది ఫస్ట్ ఒక రకంగా ఉంటుంది తవ్వ ఇది. రావడానికి పోవడానికి మొత్తం గుంతలు, నీళ్ళు ఘోరంగా ఉండేది ఫస్ట్లో. ఇప్పుడు చాలా మంచిగా అయింది. మన తెలంగాణ వచ్చాక దేవస్థానానికి మంచి రూట్ అయింది. డబుల్ రోడ్ అయింది. ఓకే ఫ్రెండ్స్. ఇదే రూట్ పోతూనే ఉండాలి. మనం పోతుంటే ఆ కొండ వస్తుంది. ఆ కొండ మధ్యలో ఆ మధ్యలో కొండకు ఉంటుంది ముత్యాల పోషమ్మ అంటారు ఫ్రెండ్స్. అది ముత్యాల పోషమ్మ. ఇలా పోతే అవరాలు వస్తుంది. మధ్యలో మొత్తం వరి చేనులు అవుతాయి. వరలు వేస్తారు, పత్తులు వేసుకుంటారు. పక్క సైడ్లో కూడా తవ్వు ఉంటుంది. భయపడే అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. దారి అది. పోతూ ఉంటే ఇప్పుడు ఇది కనబడేదే అదే గుట్ట, పోషమ్మ గుట్ట అంటారు దీన్ని. ఈ పక్క సైడ్ ముత్యాలమ్మ పోషమ్మ గుట్ట. ఇట్లా కనబడేది లెఫ్ట్ సైడ్నేమో తాడి చెట్టు గుట్ట, రైట్ సైడ్లో ముత్యాలమ్మ పోషమ్మ గుట్ట అంటారు దాన్ని. నా తెలంగాణ వచ్చినాక చాలా మంచిగా అయింది. అంతకుముందు గొంతులు, బురద, నీళ్ళు రావడానికి పోవడానికి చాలా అవకాశం ఉంటుంటే ఇటు రావడానికి పోషమ్మ దగ్గరికి సిరిసిల్ల నుంచి వస్తారు. సిరిసిల్ల, ఇల్లంతకుంట, ఈ చుట్టుపక్కల ఊళ్ళోకి చాలామంది వస్తారు. చాలామంది వచ్చి ఆమె చేసుకొని పోతారు. ఎక్కడికి కొంచెం వస్తారు. చాలామంది వస్తారు సిరిసిల్ల నుంచి. సిరిసిల్ల, గంభీరావుపేట వాళ్ళందరూ వచ్చేసి చాలామంది వస్తారు ఇక్కడికి. చుట్టుపక్కల ఊళ్ళు మొత్తం వచ్చి బుధవారం కానీ, గురువారం కానీ, ఆదివారం కానీ పోషమ్మ చేసుకొని తిని మంచిగా ప్రశాంతంగా ఈ నుండి పోతారు ఫ్రెండ్స్. లోపలికి వెళ్తుంటే ఇప్పుడు ఆ దేవస్థానం లోనికి వెళ్తుంటే షెడ్డు కూడా చూపిస్తుంది మీకు. ఆ షెడ్డు కూడా చూడండి ఫ్రెండ్స్. మంచి లోన ఉంటుంది గండె పోషమ్మ అని. లోన దిగుతుంటే ముందుకు పోతుంటే ఇంకొంచెం ముందుకు వెళ్తే కమాన్ అవుతుంది. ఈ టర్నింగ్ కాంచెల్లి. ఈ టర్నింగ్ నుండి కమానే. ఎందుకంటే నేను కెమెరా ముందు పెట్టుకొని వెళ్తున్నా బండి మీద. బండి పైన వెళ్ళి నేనే వీడియో షూట్ చేసిన ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇదే ఈ నుండే జస్ట్ ఇప్పుడు తిరగాలి. రైట్కి తిరిగితే కమాన్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఇది కమాన్. ఇక్కడ ఈ కమాను ఓగులపురం పైన కట్టించిండు కొల్లైన. ఆయనకు మంచిగా అనిపించింది కాబట్టి కమాన్ కట్టించిండు. లోనికి వెళ్తుంటే షెడ్ కూడా వేసిండు. చాలామంది కోరుకున్న వాళ్ళు దానికి కోరిన పూజ నెరవేర్చింది కాబట్టి, వాళ్ళు మొక్క నెరవేర్చింది కాబట్టి అందరూ షెడ్లు వేసారు. అక్కడ పక్కన మురం పోసారు. అక్కడ మొత్తం డాంబర్ రోడ్ వేసారు ఫ్రెండ్స్. ఇవన్నీ
ఎవరికి మొక్కు కోరుకున్నారో ఎవరు మొక్కు కోరుకున్నారో ఆ మొక్కు కోరిక తీరింది కాబట్టి వాళ్ళు అన్నీ చేయించారు. అక్కడ రూమ్లు కట్టిపీయడం కానీ ఒకళ్ళు ఓలపరపలు ట్యాంక్ కట్టించారు, ఆడ బోర్ వేయించారు, నీళ్ళకి అవకాశం ఉంది. ఇంకో హ్యాండ్ బోర్ కూడా ఉంది, ఎప్పుడు దమ్మన్నది ఒక బావి కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ ఉన్నాయి ఇవే దేవస్థానం దగ్గర. మనం వచ్చిన వాళ్ళు పోయే వాళ్ళు మొత్తం ఇవన్నీ చాలా బాగుంటాయి. మనకు కూర్చుండడానికి, భోజనం చేయడానికి, అలా ఏది చేసుకుంటానికి కూడా చాలా అవకాశం మంచిగా ఇచ్చిండు దేవుడు. అందరు చేసుకున్నారు, మొక్కున కోరిక తిరిగింది కాబట్టి వాళ్ళందరూ చాలా మంచిగా అవన్నీ రూములు కట్టించారు. ఒక్కొక్కరు రూమ్ కట్టించారు, కొందరు బోర్ వేసారు, ఇట్టే రూమ్ కట్టుకుంటూ పోయారు, కొందరు మెట్లు వేయించారు మీద, కొందరు బెడ్ వేయించారు పైన. ఆ బెడ్ కూడా పైన ఇప్పుడు కనబడుతుంది ఫ్రెండ్స్. ముందుకు వెళ్తుంటే ఈ పుట్ట ఉంది ఇక్కడ, ఎప్పుడూ చిన్నప్పుడు చూసిన పుట్ట అది. ఆ పుట్ట కూడా అలా ఉండిపోయింది. అది ఎప్పుడు చిన్నప్పుడు చూస్తాను నేను, చిన్నప్పటి నుంచి కూడా అలా ఉండిపోయింది. అప్పుడు వేరే కూర్చున్న చెట్లు కూర్చుంటారు అక్కడ ఒకప్పుడు 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద. అలాంటిది ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. అక్కడ దేవుని దగ్గరికి చాలామంది వస్తారు, చాలామంది పోతారు. ఈ మెట్లు పైకి వేయించారు కొంతమంది. మొక్కు కోరుకున్న వాళ్ళకి నెరవేరింది కాబట్టి కోరికలు పైదాకా మెట్లు వేయించారు, అక్కడ బెడ్ పోసారు, మీద షెడ్ వేసారు, గంటలు. దేవస్థానం అక్కడ ఒక మనిషి ఒక పూజారి ఉంటాడు. ఆదివారం, బుధవారం, గురువారం ఎప్పుడు పూజారి ఉంటాడు అక్కడ. మనం మెయిన్ కాబట్టి పూజారి లేడు ఆ రోజు. అది పైనకి వెళ్తుంటే అలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది దేవస్థానం, ఇది గుడి. ముందు మీద బెడ్డు అందులో ఒక నీళ్ళ గుండం ఉంటుంది, పాలగుండం లోన ఉంటుంది. ఇదే పాలగుండం చూడండి ఫ్రెండ్స్. ఇది లోనకు ఉంటుంది, స్వరంగా ఉంటుంది. ఎండాకాలం కానీ, వానకాలం కానీ, చలికాలం కానీ ఎనీ టైం ఫుల్ వెంటలు కొట్టినా కూడా అట్లా వాటర్ ఎప్పుడు నీళ్ళే ఉంటాయి ఫ్రెండ్స్. లోనకు ఉంటుంది, ఆ ఊరే లోనకు ఉంటుంది. అది కొయ్యిలా కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్, లోనకు ఉంటుంది అది ఆ లోపలికి. అలా లోపలికి ఉంది నీళ్ళు ఎప్పుడు ఉంటాయి, 24 hours నీళ్ళే ఉంటాయి. ఎండాకాలం కానీ, వానకాలం కానీ, చలికాలం కానీ ఎనీ టైం ఉంటాయి నీళ్ళు ఆడ. ఆడికి వెళ్ళి ఆ నీళ్ళు కొంతమంది ఏది అల్లుకుంటారు, మొక్కుతారు దేవస్థానానికి. అంత చాలా బాగుంటుందని మొక్కుకొని కోరికలు తీసుకొని కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఆ తల్లికి అలా కట్టిపిస్తారు. ఆ తల్లికి అన్నీ ఉన్నాయి ఆడ, అన్ని గంటలు మన ఈ దేవస్థానంలో మొత్తం ఉన్నాయి ఆడ ఫ్రెండ్స్. అడుక్కుంటుంది ఆడ. మంచి అవకాశం ఉంది. మన దేవునికి మొక్కున్న ఉండి కూడా ఉంటుంది. ఒకప్పుడు ఉండి లేచిన పైసలు దొంగలు తీసుకుపోయినాడు. తర్వాత ఇక అవి దొరికినాయి, చాలామంది చేసారు దొంగతనం ఆడ. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు చాలా బాగుంది ఆడ. ఇదే దేవస్థానం ఉంది, లోన దేవుడి విగ్రహం ఉంటుంది పోషమ్మ అని. ఇది కమాన్, ఇది కమాన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కమాన్. ఇప్పుడు కమాన్కి నేను బయటికి వెళ్ళిపోతున్నా. ఇది కమాన్ ఫ్రెండ్స్. అటు ముందుకు వెళ్తే మళ్ళీ ఓలఫోర్ వెళ్తుంది లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్లో మా ఊరికి వస్తుంది వెల్జిపూర్, ఇల్లంతకుంట, రైకంపట, అనంతారం అలా వెళ్తుంది. స్ట్రేట్కి వెళ్తే ముందుకు పోతుంటే ఇటు. హలో అన్నలు, అందరికీ నమస్కారం. దేవుని దగ్గరికి వచ్చినాం ఇక్కడికి, గల్లె పోషమ్మ కాడికి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ గల్లె పోషమ్మ కాడికి వారానికి వస్తూనే ఉంటాం. ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం వస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. ఇదంతా మా ఊరు విలేజ్ ఉగులపూర్, గట్టి కింద ఉగులపూర్. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళంతా మా వాళ్ళే, వీళ్ళంతా మనోళ్ళే. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. వీళ్ళందరూ మనోళ్ళే, కావాలని తీసుకుంటున్న వీడియో ఇక్కడ వచ్చారు, మన ఆటో తీసుకొని వచ్చారు. అదే ఫ్రెండ్స్ ఆటో. ఓకేనా ఫ్రెండ్, నమస్తే అన్న అందరికీ. ఓకే బాయ్.